నంద్యాల జిల్లాలో ఒక ఒంటరి మహిళకు స్థానిక సీఐ వేధింపులకు పాల్పడ్డ ఘటనపై బాధితురాలు మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. సీఐ తనను ఉద్దేశించి, "నువ్వు చాలా అందంగా ఉన్నావు, ఖాళీగా ఉంటే పోలీస్ స్టేషన్ వద్దకు రా, నీ పిల్లలను నేను చూసుకుంటా" అంటూ ఆమెతో అసభ్యకరంగా మాట్లాడినట్లు తెలిపారు. సీఐ నమ్మించి తన పర్సనల్ వీడియోలు, ఫోటోలు తీశారని, వాటిని ఉపయోగించి బ్లాక్ మెయిల్ చేస్తున్నారని బాధితురాలు తెలిపారు. అయితే ఈ విషయంపై డీఐజీ, ఎస్పీకి ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకపోయిందని, తనకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఫోన్ ద్వారా పరిచయం అయ్యి నాతో కొంచెం అసభ్యకరంగా మాట్లాడి, సీఐ గారు నువ్వంటే నాకు ఇష్టము, నువ్వు బాగున్నావు అది ఇదని నాకు మాట్లాడి నా చాటింగ్ చేస్తే దీని మీద పై అధికారులకు కంప్లైంట్ చేయడం జరిగింది. ఎస్పీ సార్ దగ్గరికి కంప్లైంట్ ఇస్తే ఎస్పీ సార్ ఏఎస్పీ మేడం దగ్గరికి ఫార్వర్డ్ చేసి, ఏఎస్పీ మేడం దగ్గరికి వెళ్తే నా జరిగిన అన్యాయం మేడం ఇట్లా నాతో చాటింగ్ చేసింది ఆయన అని చెప్పి కంప్లైంట్ చూపిస్తే ఆయన సెల్ నేను మొత్తం డిలీట్ చేయించేసినాను, నువ్వు ఆయన జోలికి వద్దు, ఆయన నీ జోలికి రాడని చెప్పుకుంటూ మేడం కూడా మళ్ళీ పిలిపిస్తాను, మళ్ళీ రమ్మన్నారు. మళ్ళీ పోతే ఇంకా ఫ్యూచర్లో ఎప్పుడే కానీ అతని మీద కంప్లైంట్ ఇవ్వనని ఒక వైట్ పేపర్ మీద